ఇప్పుడు ప్రవీణ్ టెక్ టిప్స్ ఇవాళ వీడియో వచ్చేసరికి ఒప్పో A6X 5G స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ప్రైస్ ఏంది, స్పెసిఫికేషన్స్, యూనిక్నెస్ ఏందనేసి అయితే మాత్రం ఈ వీడియోలో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఒప్పో వాళ్ళది A6X 5G చెక్ చేయగానే షాక్ అయినా. ఏందో 45 వాట్స్ ఛార్జర్ ఇచ్చారు. 6000 మిల్లీ బ్యాటరీ ఇచ్చాడు అనేసి. ఇక్కడ మెయిన్ హైలైట్ అదే పెట్టిర్రు ఇక్కడ. అండ్ 2 కెమెరాస్‌తో పాటు కూడా వస్తున్నాయి. కెమెరా కటౌట్ ఇక్కడ చూసుకోవచ్చు. 2 కెమెరా సెటప్‌తో పాటు వస్తుంది. అండ్ 2 కలర్ వేరియంట్స్ వస్తున్నాయి. ఒకటేమో ప్యాటర్న్ వైస్ వస్తుంది. ఇంకోటేమో ప్లెయిన్ కలర్‌తో పాటు కూడా వస్తుంది. డ్యూరబుల్, లాంగ్ లాస్టింగ్ అండ్ ట్యాగ్‌తో పాటు ఇచ్చారు. హైలైట్స్‌లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ 6500 మిల్లీ బ్యాటరీ, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో పాటు వస్తుంది. 45 వాట్స్ సూపర్ ఫ్లాష్ ఛార్జింగ్‌తో పాటు కూడా వస్తుంది. తొందరగా ఛార్జింగ్ కూడా అయిపోతది. 48 మంత్స్ దాకా ఇది ఫ్లూయిడ్ ప్రొటెక్షన్‌తో పాటు వస్తుందనేసి అయితే అన్నారు. సో, ఏందబ్బా బానే ఫీచర్స్ అన్ని బాగున్నాయి. ప్రైస్ చూద్దాం అనేసి ఒకసారి చెక్ చేస్తే ఇది నేను రికార్డింగ్ చేసే టైంకైతేనేమో 12,500కి ఉంది. అదేందబ్బా అన్న అంత మంచి ప్రైస్ చూపించినావు ఏందన్నా అనేసి అంటారు. అది యాక్చువల్ చూసుకుంటే 12,500 వచ్చేసరికి 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్‌దనమాట. తర్వాత 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి మీకు 13,500కి వస్తుంది. తర్వాత 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి 15,000కి వస్తుంది. సో, నా ఒపీనియన్‌లో 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ తీసుకోవచ్చు. లేదంటే తక్కువ బడ్జెట్ ఉందంటే మాత్రమే చూడండి. ఆఫర్స్ నేను రికార్డింగ్ చేసాక ఇక్కడ ఏం ఆఫర్స్ అయితే ఏం కనిపియలే నాకు. అండ్ ఇంకో విషయం ఏందంటే, నేను రికార్డింగ్ చేసే టైంకైతే మాత్రం ఫ్లిప్‌కార్ట్‌లో గాని, అమెజాన్‌లో గాని ఎక్కడ కూడా లిస్టింగ్ అయితే కాలేదు. సైలెంట్‌గా వచ్చేసింది అనుకోవచ్చు ఇక్కడ. ఒకవేళ వస్తే గిట్ల వేరే వీడియోల మీకు అప్డేట్ అయితే చేస్తాను. లేకపోతే సేల్ స్టార్ట్ అయిపోయిందనుకోండి. సో, నెక్స్ట్ వీడియోలో కూడా ఇట్లా అప్డేట్ చేస్తాను. ప్రస్తుతానికైతే మాత్రం ఒప్పో వాళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్ నుంచి ప్రైస్ గురించి అప్డేట్ వచ్చింది. అండ్ ఇంకోటి ఏందంటే 2 కలర్ ఆప్షన్స్‌లో అవైలబుల్ ఉంది. ఐస్ బ్లూ కలర్ అండ్ ఒలివ్ గ్రీన్ కలర్ 2 కలర్ ఆప్షన్స్‌లో కూడా అవైలబుల్ ఉన్నాయి. కమింగ్ టు స్పెసిఫికేషన్స్‌కెళ్ళిపోతే ఇట్లా మంచి స్పెసిఫికేషన్‌తో పాటు వచ్చింది. పర్లేదు 6500 మిల్లీ ఆంపియర్ బ్యాటరీకి 212 గ్రామ్స్ వెయిట్‌తో పాటు కూడా వస్తుంది. LPDDR4X ర్యామ్, UFS 2.1 స్టోరేజ్‌తో పాటు వస్తుంది. OTG సపోర్ట్స్‌తో పాటు కూడా వస్తుంది. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, హెచ్‌డీ ప్లస్ రెజల్యూషన్‌తో పాటు వస్తుంది. పర్లేదు ఈ ప్రైస్ కాడికి పర్లేదు యావరేజ్ తీసుకో ఎల్‌సీడీ డిస్‌ప్లేతో పాటు కూడా వస్తుంది కాబట్టి, కెమెరా చూసుకుంటే రియర్ సైడు ఆహ్, ఆహ్, వైడ్ యాంగిల్ కెమెరా 13 మెగా పిక్సెల్ ఇచ్చిర్రు. అండ్ 5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఇచ్చిర్రనమాట. సో, ఇక్కడ మెయిన్ డ్రాబ్యాక్ అనుకోవచ్చు. ఇక్కడ 13 మెగా పిక్సెల్ కెమెరా అంటే వీళ్ళు ఏం చేశారంటే కెమెరా కాడ కాస్ట్ కటింగ్ చేసిర్రు. బ్యాటరీ ఇంక్రీజ్ చేసిర్రు అనుకోవచ్చు. సో, అదొకటి మైనస్ అనుకోవచ్చు. పర్లేదు యాక్సెప్టబుల్ అనుకోవచ్చు బై. ఓకే. పర్లేదు అనుకోవచ్చు. కానీ అట్‌లీస్ట్ 15 మెగా పిక్సెల్ ఇచ్చేదుండే. నెక్స్ట్ చూసుకుంటే మాత్రము రికార్డింగ్ చూసుకుంటే 1080p 60 ఎఫ్‌పిఎస్ దాకా తీసుకోవచ్చనమాట. 4 జీబీ ఈ 60 ఎఫ్‌పిఎస్ ఏదైతుందో 4 జీబీ మెమరీ అన్‌సపోర్టెడ్ అనమాట బై. 60 ఎఫ్‌పిఎస్ ఏదైతుందో 4 జీబీ మెమరీ సపోర్ట్ చేయదంటే 60 ఎఫ్‌పిఎస్ ఇక్కడ ప్రాపర్‌గా వీళ్ళైతే ఇది మెన్షన్ చేసిర్రు. ఇది 60 ఎఫ్‌పిఎస్ కావాలంటే మాత్రం మినిమమ్ ఆహ్, 6 జీబీ వేరియంట్ అయితే 6 జీబీ ర్యామ్ వేరియంట్ ఉండాల్సొస్తది. లేదంటే మీరు 30 ఎఫ్‌పిఎస్‌లో రికార్డింగ్ అయితే చేసుకోవాల్సొస్తది. ఇది ఎందుకు ఇచ్చిర్రేమో నాకు అర్థం కాదు. మేబీ ర్యామ్ ఇష్యూ లేకపోతే ఇంకేమైనా ప్రాబ్లమా తెలవదు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రంట్‌లో గూడా మీకు 1080 30 ఎఫ్‌పిఎస్ రికార్డింగ్స్ వస్తుందిక్కడ. అండ్ ఫ్రంట్ 5 మెగా పిక్సెల్ ఒకటి మైనస్ అనుకోవచ్చు. కమింగ్ టు ప్రాసెసర్ చూసుకుంటే మినిట్ ఎంసీ 6300 ప్రాసెసర్ వస్తుంది. 8 కోర్స్ వస్తున్నాయి. అండ్ ఆర్మ్ మాలియా G57MC 2017 మెగా ఫ్రీక్వెన్సీ మీద వచ్చే జీపీయూ. బ్యాటరీ చూసుకుంటే మాత్రం 6500 మిల్లీ ఆంపియర్ బ్యాటరీ. కానీ యాక్చువల్ చూసుకుంటే 6335 మిల్లీ ఆంపియర్ బ్యాటరీ వచ్చే అవకాశం ఉంది. అండ్ 45 అవర్స్ చార్జర్ వస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో పాటు వస్తుంది. కంపాటబుల్ అయితే 30 అవర్స్ బిలో దాకా కూడా ఛార్జింగ్ కంపాటబుల్ ఉందనేసి అయితే అంటారు. సో, ఇక్కడ మీకు 6300 ప్రాసెసర్‌తో పాటు కూడా ఈ ప్రైస్ కేటగిరీ లైక్ 12,500 కంటే మాత్రమే పర్లేదు యాక్సెప్టబులే. బ్యాటరీ ఇంక్రీజ్ ఉంది కొన్ని కండిషన్స్ వల్ల పర్లేదు యాక్సెప్టబులే. అండ్ కిందకొచ్చేసరికైతే ఫింగర్ ప్రింట్ సెన్సార్ వస్తుంది. ఫేస్ రికగ్నిషన్‌తో పాటు వస్తుంది. అండ్ ప్రాక్సిమిటీ సెన్సార్, యాంబియంట్ లైట్ సెన్సార్, కంపోజ్, యాక్సిలరోమీటర్, సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో పాటు కూడా వస్తుంది. అంటే స్మార్ట్ ఫోన్‌కి సైడ్ మౌంట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో పాటు ఇక్కడ సైడ్‌ల ఫింగర్ ప్రింట్ సెన్సార్ వస్తుందన్నమాట. అంటే వాల్యూమ్ బటన్‌కి కింద అదే పవర్ బటన్, అదే ఫింగర్ ప్రింట్ సెన్సార్ లాగా వస్తుంది. దానికి ఆపోజిట్ లెఫ్ట్ సైడ్‌ల మీకు సిమ్ స్లాట్ అయితే పెట్టుకోవచ్చు. బానే ఉంది. నెక్స్ట్ ఇక్కడ కిందకొచ్చేసరికైతేనే నెట్వర్కింగ్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసుకుంటే దగ్గర దగ్గర లైక్ ఐ థింక్ 5G బ్యాండ్‌విడ్త్ సపోర్ట్ చేస్తున్నట్టుంది. ఇక్కడ వైఫై చూసుకుంటే వైఫై 5 వస్తుంది. ఆబ్వియస్‌లీ డ్యూయల్ అనేది వైఫై వస్తది. బ్లూటూత్ వర్షన్ 5.4 వస్తుంది. అండ్ కోడెక్స్ చూసుకుంటే హెచ్‌బీసీ, ఏసీ, ఎల్‌డిఏసీ, హాప్టిక్స్ హెచ్‌డీతో పాటు వస్తుంది. టైప్ సి ఇంటర్ఫేస్. ఎన్ఎఫ్‌సి అయితే లేదు బై. ఆపరేటింగ్ సిస్టమ్ చూసుకుంటే కలర్స్ 15తో పాటు కూడా వస్తుంది. అండ్ ఇక్కడ లొకేషన్‌కి సంబంధించి చూసుకుంటే మాత్రమే బైడ్యూస్
జీపీఎస్, గ్లోనాస్, గ్యాలక్సీ ఫీచర్స్‌తో పాటు కూడా వస్తుంది. కొన్ని వచ్చేసరికి అయితే జీపీఎస్ వస్తుంది. కొన్ని మన సెల్యులార్ నెట్వర్క్ అండ్ వైఫై నుంచి కొన్ని పొందుతామన్నమాట. బాక్స్‌లో ఏమొస్తుందంటే బై స్మార్ట్ ఫోన్ వస్తుంది. చార్జరు, ఛార్జింగ్ కేబులు, గైడ్ డాక్యుమెంట్స్, ఇన్జెక్టర్ పిన్‌తో పాటు కూడా వస్తుంది. సో, ఓవరాల్‌గా చూసుకుంటే స్మార్ట్ ఫోన్ 12,500కి వితౌట్ ఆఫర్స్ ఓకే. ఆఫర్స్ అప్లై చేసినంక మనకి 11,000కి గాని లేకపోతే 12,000కి వచ్చినా సరే యాక్సెప్టబులే. తీసుకొచ్చినంత ఒక అడ్వైజ్ అయితే చేస్తాను. మోస్ట్‌లీ ఆఫ్‌లైన్‌లో ఒకసారి ట్రై అయితే చేయండి. ఒకవేళ ఆఫ్‌లైన్‌లో దొరకకపోతే ఇట్లా ఆన్‌లైన్‌లో పర్చేస్ చేసుకుని ఒక అడ్వైజ్ అయితే చేస్తాను. ఇన్ఫర్మేషన్ అయితే చూశారు కదా, నచ్చితే గిట్లా ఒక లైక్ చేయండి. అండ్ ఈ వీడియో ఇక్కడ దాకా చూసారు వాళ్ళందరికీ థ్యాంక్స్. వీడియోలో చూసిన ఇన్ఫర్మేషన్కి ఏమైనా డౌట్స్ ఉన్నాయి, ఏమైనా క్వశ్చన్స్ ఉంటాయి ఇట్లా కింద కామెంట్ చేయండి. మాక్సిమం విత్ ఇన్ 1 డే ట్రై చేస్తాను. మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.